ఇక భూభారతి చట్టం మీద బట్టి విక్రమార్క కూడా మాట్లాడారు. అంబేద్కర్ జయంతి రోజు భూభారతి పోర్టల్ అందుబాటులోకి తీసుకొచ్చామని అన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఇకైతే దేశంలో ఎన్నో చారిత్రాత్మక చట్టాలను తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ దక్కుతుందని అన్నారు. తెలంగాణ చరిత్రలో భూభారతి చట్టం మైలురాయిగా నిలిచిపోతుందని అన్నారు. కొత్త చట్టంలో నిరంతరం అప్డేట్స్ చేసుకోవచ్చని అన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఇతర ప్రజాప్రతినిధులకి, కార్పొరేషన్ చైర్మన్లకి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ గారికి, అట్లాగే ఇతర ఉన్నతాధికారులకి, రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడికి అన్ని జిల్లాల కలెక్టర్లకి, అట్లాగే రెవెన్యూ సిబ్బంది అందరికీ, ఎదురుగా కూర్చున్నటువంటి విఘ్నులైనటువంటి పెద్దలందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు. ఈరోజు భారతదేశానికి సంబంధించిన వరకు కూడా చారిత్రాత్మకమైనటువంటి రోజు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు ఈ దేశంలో పుట్టి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశాన్ని ప్రపంచ దేశాలంతా కొనియాడేటట్టు చేసినటువంటి